అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ఈ వీడియో ద్వారా మహిళలు తరావీ నమాజ్ ఏ విధంగా చేయాలో దాని యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. అందరికన్నా ముందు తరావీ నమాజ్ అంటే ఏమిటి, ఇది ఎప్పుడు చేయాలి, దీని యొక్క సమయం ఏంటి, సోదరులరా సోదరిమణులారా, తరావీ నమాజ్ అనేది సున్నతి ముఅక్కదా. దీనిని మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే. సున్నత్ అంటే ఏమిటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన పనిని మనం కూడా అమలు చేసినట్లయితే దానిని మనం సున్నత్ అని అంటాం. సున్నత్లో రెండు రకాలు ఉంటాయి, సున్నతి ముఅక్కదా, సున్నతి గైర్ ముఅక్కదా. సున్నతి ముఅక్కదా అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానిని ప్రతిరోజు చేసేవారు. సున్నతి గైర్ ముఅక్కదా అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానిని కొన్ని రోజులు చేసేవారు, కొన్ని రోజులు విడిచిపెట్టేవారు. ఉదాహరణ కోసం ఫజర్ నమాజ్లో 2 రకతులు సున్నత్, 2 రకతులు ఫర్జ్ ఉన్నాయి. 2 రకతు సున్నత్ అనేది సున్నతి ముఅక్కదా, దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే, లేదంటే పాపానికి గురవుతాం. ఎందుకంటే ఆ 2 రకతు సున్నత్ను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా ఏనాడు విడిచిపెట్టలేదు కనుక దాన్ని సున్నతి ముఅక్కదా అంటాం. సున్నతి గైర్ ముఅక్కదా అంటే నమాజే అసర్లో 8 రకతులు నమాజ్ ఉంది సోదరులారా. అందులో 4 రకతులు సున్నత్, 4 రకతులు ఫర్జ్ ఉంది. ఆ 4 రకతుల సున్నత్ని సున్నతే గైర్ ముఅక్కదా అంటారు. ఆ నమాజ్ మీరు చేస్తే పుణ్యం, విడిచిపెట్టినట్లయితే పాపం ఉండదు. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ 4 రకాల సున్నత్ని ప్రతిరోజు చేసేవారు కాదు. ఆయన కొన్ని రోజులు చేసేవారు, కొన్ని రోజులు విడిచిపెట్టేవారు. అందుచేత వాటిని మనం సున్నతే గైర్ ముఅక్కదా అంటాం. అలాగే రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో ఆయన నమాజ్ ఇషా చేసిన తర్వాత తరావీ నమాజ్ చేసేవారు, ప్రతిరోజు కంటిన్యూస్గా చేసేవారు. దానిని మనం సున్నతే ముఅక్కదా అంటాం. విడిచిపెట్టినట్లయితే పాపానికి గురవుతారు. ఇది 20 రకతుల నమాజ్ ఉంటుంది. పురుషులు మస్జిద్కి వెళ్ళిపోతారు, వారితో ప్రాబ్లం ఉండదు. కానీ మహిళలు ఏం చేయాలి, మహిళలు మస్జిద్కి వెళ్ళకూడదు, వారు ఇంట్లోనే నమాజ్ చేయవలసి ఉంటుంది. సోదరి మల్లారా, మీరు ఇంట్లో జమాత్గా నమాజ్ అస్సలు చేయకూడదు. మీరు ఒంటరిగానే సింగిల్గానే మీరు నమాజ్ చేసుకోవాలి. దీనిని దృష్టిలో పెట్టుకోండి సోదరులారా సోదరిమణులారా. ఎందుకంటే హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు తఆలా అన్హు వారు, ఆయన ఎవరు, ఇస్లాం యొక్క ఖలీఫా, మహాప్రవక్త, వారి యొక్క ప్రియమైన ప్రియుడు కనుక సోదరులారా ఆయన తెలియజేసింది ఏమిటంటే మహిళలు మస్జిద్కి రాకండి అని ఆయన నిషేధించారు. కేవలం పురుషులు మాత్రమే రావాలని అంగీకరించారు. దీనిపైన అమలు చేస్తూ అల్హమ్దులిల్లాహ్ ఈరోజు ప్రపంచం మొత్తంలో మహిళలు ఎక్కడ కూడా మస్జిద్కి వెళ్ళరు. దీనిని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు రండి, నమాజే తరావీ ఏ విధంగా చేయాలో దాని యొక్క పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సోదరులారా సోదరిమణులారా, నమాజే తరావీ ఎలా చేయాలంటే అందరికన్నా ముందు ఇషా నమాజ్ చేసుకుంటారు. ఇషా నమాజ్ తర్వాత సున్నత్ నమాజ్ చేసుకుంటారు. ఇప్పుడు నమాజే తరావీ ప్రారంభమవుతుంది. మొత్తం 20 రకతులు ఉన్నాయండి. 20 రకతులు మీరు 2 రకతులు చెప్పిన మీరు చేయవలసి ఉంటుంది. అంటే 2 రకతులు పూర్తి అయిన తర్వాత సలాం చదవాలి. 2 రకతులు పూర్తి అయిన తర్వాత సలాం, 2 రకతులు చెప్పున మీరు నమాజ్ చేస్తారు. మొత్తం 10 సలాంలు ఇందులో ఉంటాయి. సోదరులారా సోదరిమణులారా, అందరికన్నా ముందు మీరు నియత్ చేసుకోవాల్సి ఉంటుంది. నియత్ 2 రకాలు ఉంటుంది తరావీ నమాజ్లో. అది ఎలా అంటే అందరికన్నా ముందు ఫస్ట్ నియత్ చేస్తున్నాను నేను 20 రకతుల తరావీ నమాజ్ అల్లాహ్ కోసం నా యొక్క ముఖ దిశ కాబా వైపు అల్లాహు అక్బర్ అని నియత్ చేస్తారు. లేదంటే 2 రకత్ చొప్పున మీరు 10 సార్లు నియత్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే నియత్ చేస్తున్నాను నేను 2 రకతుల తరావీ నమాజ్ అల్లాహ్ కోసం నా యొక్క ముఖ దిశ కాబా వైపు అని నియత్ చేసుకోవచ్చు. అందరికన్నా ఈజీ మెథడ్, మీరు 20 రకతుల నియత్ ఒకేసారి చేసుకోండి. అది ఈజీగా ఉంటుంది, మధ్యలో మర్చిపోకుండా ఉంటారు. నియత్ చేస్తారు. ఇప్పుడు ప్రారంభం. అల్లాహు అక్బర్ చేయకట్టుకున్నారు. ఇప్పుడు మీరు సనా చదవాలి. సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబారక ఇస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరుక. ఆ తర్వాత సూరా ఫాతిహా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్. ఈ విధంగా మీరు సూరా ఫాతిహా చదువుతారు. ఆ తర్వాత సూరా యాడ్ చేసుకోండి. ఉదాహరణ కోసం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అలం తర కైఫ ఫఅల రబ్బుక బి అస్హాబిల్ ఫీల్ అలం యజ్అల్ కైదహుం ఫీ తజ్లీల్ వ అర్సల అలైహిం తైరన్ అబాబీల్ తర్మీహిం బిహిజారతిన్ మిన్ సిజ్జీల్ ఫజఅలహుం కఅస్ఫిన్ మఅకూల్.
రుకూ. ఏ విధంగా అయితే ఇతర నమాజ్ చేస్తారో ఆ విధంగానే నమాజ్ ఉంటుంది, కానీ నియత్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మీ యొక్క దిశ, మీ యొక్క చూపు మొత్తం సజ్దా చేసే ప్లేస్లోనే ఉండాలి. సోదరులారా, సోదరిమణులారా, ఈ విధంగా మీరు ఫస్ట్ రకత్ పూర్తి చేశారు. రెండో రకత్కి వచ్చినప్పుడు సనా చదవరు. సూరా చదివిన తర్వాత, అంటే సూరే ఫాతిహా చదివిన తర్వాత దానికి సూరా యాడ్ చేయండి. అందరికన్నా ఈజీ మెథడ్ మీ అందరికీ తెలియజేస్తాను. ఖురాన్ షరీఫ్లో అందరికన్నా చివరి భాగం, లాస్ట్ పార, 30th పార అంటే అమ్మ పార, ఆ పారాలో ఉన్న లాస్ట్ 10 సూరాలు అందరికీ వచ్చే ఉంటాయి. అంటే అలంతర నుండి లాస్ట్ కుల్ ఔజు రబ్బిన్ నాస్, ఈ 10 సూరాలు అందరికీ వచ్చే ఉంటాయి. ఈ 10 సూరాలు ఏం చేస్తారంటే ప్రతి రకత్లో సూరే ఫాతిహా తర్వాత దీనిని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనండి, ప్రతి రకత్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత 10 రకత్లు పూర్తి అవుతాయి 10 సూరాలతో. ఆ తర్వాత 11వ రకత్ కోసం వస్తారు కదా, మళ్ళీ అలంతర నుండి స్టార్ట్ చేసి మళ్ళీ కుల్ ఔజు రబ్బిన్ నాస్ వరకు తీసుకురండి. అంటే 10 సూరాలు మీరు 2 సార్లు చెప్పున చదువుతారు. ఇన్షా అల్లాహ్ మీ యొక్క తరాయి నమాజ్ పూర్తి అవుతుంది, అల్లాహ్ దీన్ని స్వీకరిస్తాడు. లేదు మాకు సూరాలు రావు, మరి ఏం చెయ్యాలి? నమాజ్లో మీకు ఏ సూరాలు అయితే మీరు చదువుతారో ఆ యొక్క సూరాన్ని మీరు నమాజ్ తరావిలో చదువుకోవచ్చు. ఒకవేళ సూరాలు రావు, కనీసం మీకు సూరే ఇఖ్లాస్ వచ్చే ఉంటుంది. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఈ యొక్క సూర మీకు వచ్చే ఉంటుంది. ఈ సూర ప్రతి రకత్లో మీరు చదవచ్చు. లేదు మాకు సూరాలు కూడా రావు, ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని అంటే, సోదరులారా, మీరు నుంచున్న సమయంలో అల్లాహు అక్బర్ అని 15 సార్లు చదవండి. రుకుకి వెళ్తారు, అల్లాహు అక్బర్ అని చెప్పి ఆ సమయంలో సుబ్హాన రబ్బిల్ అజీమ్ అని చదవండి. మళ్ళీ నుంచుంటారు, రబ్బనా లకల్ హమ్ద్, రాని వేళ మీరు అల్లాహు అక్బర్ అని చదవచ్చు. మళ్ళీ సజ్దాకి వెళ్తారు, సుబ్హాన రబ్బిల్ ఆలా అని చదువుతారు. మళ్ళీ 2వ రకత్ అయిన తర్వాత అత్తహియాత్ కోసం కూర్చుంటాం కదా, ఆ సమయంలో అత్తహియాత్ రాని వేళ మీరు అల్లాహు అక్బర్ అని మళ్ళీ 15 సార్లు చదవండి. నమాజ్ని ముగింపు వైపు తీసుకురండి, అంటే సలాం చదవండి. సోదరులారా, సోదరిమణులారా, ఈ విధంగా మీ యొక్క నమాజ్ పూర్తి అవుతుంది. కానీ ఇస్లాం మీకు లైఫ్ లాంగ్ పర్మిషన్ ఇవ్వదు. ఇలా కేవలం 40 డేస్ మాత్రం మీకు పర్మిషన్ ఇస్తుంది. 40 డేస్ తర్వాత మీరు సూరాలు ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకుని ఉండాల్సిందే. ఇస్లాం కేవలం కొన్ని రోజుల వరకు మీకు పర్మిషన్ వస్తుంది, అంటే మీరు సోదరులారా, సోదరిమణులారా, మనకి మ్యాథ్స్ ఫార్ములాలు, ఫిజిక్స్ ఫార్ములాలు ఇవైతే స్పష్టంగా వచ్చి ఉంటాయి. మన పిల్లలు కూడా మనం నేర్పుతాం. a+b² sin 30 cos 30 అని మన పిల్లలకి నేర్పుతాం. కానీ మనకి సూరాలు రాకపోతే ఎలా అండి? సూరాలు నేర్చుకోండి. ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి, అరబీలో ఉంటాయి, ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఈ రోజుల్లో అవైలబిలిటీగా ఉంది. మీరు సూరాలు నేర్చుకోండి. ఖురాన్ షరీఫ్లో ఉన్న లాస్ట్ 10 సూరాలు చాలా ఈజీగా ఉంటాయి, దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇన్షా అల్లాహ్ మీ యొక్క నమాజ్ను అల్లాహ్ స్వీకరిస్తాడు. సోదరులారా, సోదరిమణులారా, నా తరపున మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ రంజాన్ ముబారక్.